నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణుక. వెల్కమ్ టు పీవీ న్యూస్. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏదైతే గతంలో ఒకసారి వాయిదా పడిన ఎలక్షన్లు, కానీ ఇప్పుడు హైకోర్టు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలి, మీరు ఎప్పటిలోపు ఎలక్షన్ పెడతారో చెప్పాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పింది ప్రభుత్వానికి. సో దీంతోని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 10th తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయని చెప్పేసి కేబినెట్లో ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగినటువంటి కేబినెట్ భేటీలో దీని గురించి చర్చించారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం హైకోర్టులో దీని మీద విచారణ జరిగింది. ఏదైతే పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో అనే దాని మీద. సో విచారణ జరిగినప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ కట్గా చెప్పింది, మీరు ఎలక్షన్లు పెట్టాలి, ఎప్పుడు పెడతారో డేట్లు చెప్పండి మాకు అని చెప్పి చెప్పింది. వాళ్ళకు ఈ నెల 24 వరకు టైం ఇచ్చింది. సో దాంతో ఇవాళ ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిందో అందులో డెసిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 10 తర్వాత, అంటే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రభుత్వం 2 ఏళ్ల సంబరాలు చేస్తూ ఉన్నది. 9 రోజుల పాటు సంబరాలు చేస్తారు. సో సంబరాలు అయిపోయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే రిజర్వేషన్ల సంగతి ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లకు పోతామని గతంలో ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ పదే పదే చెప్పారు. బీహార్ ఎలక్షన్లలో అయితే మేము ఆల్రెడీ తెలంగాణలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినామని చెప్పి పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మరీ ప్రచారం చేసుకున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఏ రిజర్వేషన్ పెడతారు? 42% రిజర్వేషన్కి హైకోర్టు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు లోబడి 50% లోబడే రిజర్వేషన్లు ఉండాలి అన్ని కలిపి. మీరు 50% దాటిపోతుంది, ఇది 67% దాకా పోతా ఉన్నది. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ఈ 42% ఇస్తారు బీసీలకు అని చెప్పేసి ఇటు హైకోర్టు జాడిస్తానింది, ఆడ సుప్రీంకోర్టు కూడా జాడిస్తానింది. సో ఇప్పుడు చేయడానికి ఏం లేకుండా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే తెలుసు వీళ్ళకి సుప్రీంకోర్టులో నిలబడదు, హైకోర్టులో నిలబడదు. ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకు పోయినా సుప్రీంకోర్టు దీని మీద నెగిటివ్గానే జడ్జిమెంట్ ఇస్తుంది తప్పితే పాజిటివ్ ఇయ్యదని వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఒక జీవో ఇచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ మేము ఎలక్షన్లు పెడుతున్నామని షెడ్యూల్ రిలీజ్ చేసి, ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. హైకోర్టు చెప్పింది మీరు అది ఇవ్వకుండా ఆపొచ్చు అని చెప్పి కూడా ఆ రోజు హైకోర్టు హియరింగ్లో లాస్ట్ టైం హీరింగ్ జరిగినప్పుడు చెప్పింది. చెప్పినా కూడా వీళ్ళు ఆగలేదు. ఆగకుండా మేఘాల మీద షెడ్యూల్ ఇచ్చేసిర్రు. మొత్తం ఆగం హడావిడి ఊర్లలో. ప్లస్ ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు 42% అనేది వ్యాలిడ్ కాదు రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం. సో అట్లాంటప్పుడు ఎట్లా ఈ ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్ అవుతుందా కాదని కన్ఫ్యూజన్ కూడా వచ్చింది. సో ఈ అనుకున్నట్టుగానే అటు హైకోర్టు కొట్టేసింది, అటు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కానీ వీళ్ళు ఏం చెప్పారు, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము 42% ఇవ్వడానికి పోతే వీళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కానీ గతంలో సుప్రీంకోర్టు చాలా ఏళ్ల కిందనే జడ్జిమెంట్లు ఇచ్చింది 50% మించొద్దు అని. ఏదైతే తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్తారో 50% రిజర్వేషన్లు దాటినాయని, ఆ 50% రిజర్వేషన్లు దాటిన దానికి తమిళనాడు దాని మీద కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరైనా గట్టిగా గెలికిస్తే దాన్ని గట్టిగా పట్టి లాగితే కేసు వెంబడి పడితే రిజర్వేషన్లు అన్నీ కూడా పోతాయి. తెలంగాణలో ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉంది, మేము తెలంగాణలో కూడా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారానే, రాజ్యాంగంలో ఈ అంశాన్ని పొందుపరచడం ద్వారానే ఇది పాసిబుల్ అవుతుంది. వేరే ఏ రకంగా కూడా వీళ్ళు ఏం చేసినా కూడా కాదు. మరి ఈ చిన్న లాజిక్ గవర్నమెంట్కి తెలియదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్కి తెలియదా అంటే అందరికీ తెలుసు. కానీ బీసీలను పిచ్చోళ్ళని చేయాలి. మీకు ఏదో ఇచ్చినాం బీసీలకి, మీకు 42% రిజర్వేషన్ మేము ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసినాము, సుప్రీంకోర్టుకు పోయినాము, హైకోర్టుకు పోయినాము, ఇన్ని తిరిగినాం మేము, పెద్ద పెద్ద వకీలను పెట్టినాం, అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళను ఇంతమందిని పెట్టి కోట్ల రూపాయలైన ఫీజు కింద ఇచ్చినాం. దట్టు ఆయన మన రాజ్యసభ ఎంపీ, తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభలో ఉన్నాడు. అయినా కూడా ఆయనకు లక్షల కోట్లు ఫీజులు ఇచ్చి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి బీసీల కోసం మేము ఇంత కష్టపడ్డాం. మా మంత్రులు పోయి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉంటే దగ్గరుండి మానిటరింగ్ చేసిర్రు. ఇక్కడ హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉంటే అక్కడ కూడా మా మంత్రులంతా పోయి దగ్గరుండి వాదనలు విన్నారు, లాయర్లకు సూచనలు చేసిరు, ఇన్ని చేసిరు. మేము బీసీల కోసం ఇంత కష్టపడ్డాం మేము. అయినా కానీ కొందరు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు దీన్ని ముంగట పడకుండా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి డ్రామా చేసిరు ఇన్ని రోజు. సో ఏం చెప్పింది, అటు 2 చోట్ల దెబ్బపడ్డది. ఎట్లాగో అది లా ప్రకారం ఒప్పుకోదు, వ్యాలిడ్ కాదు. సో ఇప్పుడు ఏం చేసిర్రు, 25% రిజర్వేషన్ తోటే, అంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ తోటే ఇప్పుడు ఎలక్షన్కి పోవాలని చెప్పి డిసైడ్ అవుతా ఉన్నారు. సో అంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఉండదు ఈ ఎలక్షన్లో, కేవలం 25%. వీళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పారు, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిర్రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని పెట్టి బీసీలకు అన్నిట్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, విద్యలో ఇస్తాము, ఉద్యోగాల్లో ఇస్తాము, రాజకీయాల్లో ఇస్తాము, ప్రతి దాంట్లో మేము బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. ఇంకా దానికి సపరేట్గా నిధులు కేటాయించేది, మళ్ళీ అందులో ఒక్కొక్క కులానికి వీళ్ళు ఇచ్చినాయి. ఆ కామారెడ్డి డిక్లరేషన్ చాలా పెద్దగా ఉంటుంది, చాంతాడంతా. కానీ ఏ ఒక్కటి కూడా వీళ్ళు చేయలేదు, ఏ ఒక్కటి కూడా పాసిబుల్ కాలేదు. ఇప్పుడు ఇంకనిపిస్తున్నది ఏంటంటే ఆల్రెడీ బీసీ ఉన్న మంత్రులను కూడా కొందరిని పీకేసే
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, సాగనంపై కథలు జరుగుతూ ఉన్నాయి అనేది ఇప్పుడు జరుగుతుంది కొత్తగా ప్రచారం. సో బీసీలకు చెప్పింది ఏది కూడా వీళ్ళు చేయలేదు. 42% కూడా ఇప్పటికి 2 ఏళ్ళు అయింది నాంచబట్టి. అదేదో ఒక కులగణన చేసినామని చెప్పేసి అందులో కూడా అన్ని తప్పుల తడక లెక్కలతోటి కులగణన చేసినామని చెప్పి ఒకటి చేసి పక్కకు నూగేసిరు కథం. బీసీలకు మేము ఇది చేసినాం, మేము కులగణన చేసినాం, బీసీల లెక్కలు తెచ్చినామని. కానీ ఏ ఒక్క కులం లెక్కలు ఏవి కూడా టాలీ అవుతలేవు. కుల సంఘాల దగ్గర లెక్కలు, వీళ్ళు చేసిన లెక్కలు టాలీ అవుతలేవు. ఎవరు కూడా మేము పాల్గొనలేదంటే మేము పాల్గొనలేదని చాలామంది చెప్తా ఉన్నారు. సో అదంతా కూడా ఒక భ్రమ కల్పించారు బీసీలలో. 42% రిజర్వేషను, బీసీలకు ఏదో తీసుకొచ్చి ఇస్తా ఉన్నాము, ఇంకేదో చేస్తా ఉన్నామని అన్ని భ్రమలు కల్పించి ఫైనల్గా 42% నుంచి తీసుకుపోయి మళ్ళీ అదే 25% పెట్టి ఇస్తా ఉన్నారు. అంటే వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. ఏదైతే గత ప్రభుత్వం బీసీలకు ఏం చేయలేదు, మేము చేస్తాం, ఏదో చేస్తాం, మేము మార్పు చూపిస్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కదా. వచ్చి మరి ఏది మార్పు ఏం లేదు, గక్కనే ఉన్నది, 20% దగ్గరనే ఉన్నది. అంటే గత ప్రభుత్వానికి తెలివి లేకుండానా మరి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి, 50% ఎబో ఇవ్వడానికి? మరి వీళ్ళకి అంతకు మించి ఉండేనా అంటే ఇగో ఇక్కడ అర్థమవుతా ఉంది కదా. దానికి లీగల్గా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, కొంచెం సినిమా చేసిర్రు. ఏదో ఇచ్చినట్టు హడావిడి వేయాలి కదా. అదేది ఆ సినిమాలు ఉంటుంది కదా, చిరంజీవి సినిమాలో చనిపోయిన మనిషిని తీసుకొచ్చి హాస్పిటల్ వేస్తే ఏదో హడావిడి చేస్తూ ఉంటారు, పోయి ఏదో చేసినాం, ఇది చేసినాం, లాస్ట్కి వచ్చి కళ్ళద్దాలు తీసుకుంటా మేము చాలా ప్రయత్నించినాం కానీ పాపం ఆయన చనిపోయిండు, మీరు ఆ బిల్లు కట్టేసిపోండి అని చెప్తారు చూడు. సేమ్ వీళ్ళు కూడా అదే. మొన్నటిదాకా జరిగిందంతా ఏడాది పాటు జరిగిన డ్రామా, కులగణన, హైకోర్టు, పంచాయతీ ఎలక్షన్ల షెడ్యూల్ ఇవ్వడం, మళ్ళీ సుప్రీంకోర్టులో పోవడం, ఇదంతా కూడా ఆ ఆపరేషన్ థియేటర్లో జరిగినటువంటి డ్రామా. అయిపోయినాక లాస్ట్కి ఇట్లా వచ్చి కళ్ళద్దాలు తీసి చెప్తాడు కదా, మేము చాలా ప్రయత్నించినాం కానీ కాలేదు, మీరు డబ్బులు కట్టిపోండి అని. సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే, మేము చాలా ప్రయత్నించిన బీసీల కోసం కానీ ఏం వీళ్ళందరూ అడ్డుకున్నారు, మాతోటి కాలేకపోయింది. సో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక చేస్తాము, కానీ మీరు మాత్రం పంచాయతీ ఎలక్షన్లలో మాకే ఓటేయరు అని చెప్పిపోతారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది చూడరు, ఖచ్చితంగా 100% ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు December 10 తర్వాత ఎలక్షన్ పెడతా ఉంటున్నారో ఇదే చెప్తారు వచ్చి, మేము చాలా ప్రయత్నించినాము. సేమ్ మీకు ఆ సినిమా గుర్తొస్తుంది చూడరు, ఈ సినిమాలు నడిచేటప్పుడు, రాజకీయ సినిమా నడిచేటప్పుడు మీకు చిరంజీవి సినిమా గుర్తొస్తుంది. సేమ్ కలద్దాలు తీసుకుంటా బాధతోటి బీసీల దగ్గరికి పోయి, మేము చాలా ప్రయత్నించినాం మీకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి, కానీ ఈ ప్రతిపక్ష పోలు కేసు వేసి మీకు 42% రాకుండా చేసిర్రు, 20% వేయాల్సి వచ్చింది, మీ కోటా తగ్గింది, అందువల్ల మీకు కావాలంటే పార్టీల పరంగా ఇచ్చుకోమని చెప్పినాం. పార్టీల పరంగా ఇచ్చడానికి మీరే ఎవడైనా ఇస్తాడు కదా. కానీ వీళ్ళు చెప్తారు వచ్చి పార్టీల పరంగా ఇవ్వమని చెప్పినాం, కానీ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. సో మేము మాత్రమే మీకు మంచి చేయగలుగుతాం, మీకోసం ఇంత కొట్లాడినాం మేము, కాబట్టి మాకే ఓటేర్రి ఈ పంచాయతీ ఎలక్షన్లలో అని చెప్పి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో అన్నింటిలో మాకే ఓటేర్రి మీరు, నెక్స్ట్ ఖచ్చితంగా మేము తీసుకొస్తామని చెప్తారు. కానీ అది ఎప్పటికి కూడా కాదు, ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఒప్పుకోదు. అలా ముస్లిం లింక్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజ్యాంగ సవరణకు ఒప్పుకోరు. రాజ్యాంగ సవరణ వేయాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలి. పార్లమెంట్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆమోదం ముద్ర వేయించాలంటే రేపు రాహుల్ గాంధీ ఇంకోరో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయితే అప్పుడు ఏమన్నా పాసిబుల్ అవుతుంది కావచ్చు. కానీ ఇప్పుడు ఈ 3 ఏళ్ళు అయితే పాసిబుల్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఒప్పుకోరు. అక్కడ ఆల్రెడీ బండి సంజయ్ క్లియర్గా చెప్పిండు కదా, మేము ఒప్పుకోము దానికి అని చెప్పి. సో అది అట్లా కొట్టుకుపోతుంది. సో ఈ డ్రామా చిరంజీవి సినిమా అనేది ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో December 1st వీక్ తర్వాత మనకు ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో ఈ సినిమా కనిపిస్తుంది. చిరంజీవి సినిమా కనిపిస్తుంది బీసీల దగ్గర, పర్టికులర్గా బీసీల ఇళ్ళ దగ్గర, బీసీల కాలనీల్లో, లేకుంటే బీసీ సమావేశాలు పెట్టి, లేకపోతే ముఖ్యమంత్రి అయిన బహిరంగ సభ పెట్టి ఇదే విషయం చెప్తారు. చూడుర్రి, ఆ రోజు మీరు దీన్ని గుర్తు చేసుకుంటారు. మళ్ళీ థ్యాంక్ యూ.